పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ ను వీడటం ఆ పార్టీలో తీవ్ర కలవరాన్ని రేపుతుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అవగా తాజాగా ఆరుగురు బీఆర్ఎస్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఈ ఆరుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఈ ఆరుగురు కార్పొరేటర్లను కలిసినట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ ను వీడటం ఆ పార్టీలో తీవ్ర కలవరాన్ని రేపుతుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అవగా తాజాగా ఆరుగురు బీఆర్ఎస్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఈ ఆరుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఈ ఆరుగురు కార్పొరేటర్లు కలిసినట్లు తెలుస్తుంది. విషయం తెలిసిన అధిష్టానం చర్యలకు దిగింది. కార్పొరేటర్లు కాంగ్రెస్ కు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. కార్పొరేటర్లకు ఫోన్ చేసి మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తుంది. భవిష్యత్తు మనదే, కలిసి పని చేద్దామని మాజీ మంత్రి కోరినట్లు తెలుస్తుంది. అయితే హరీష్ రావు బుజ్జగించినప్పటికీ ఒకరిద్దరు మినహా మిగిలిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వర్ధన్నపేట ఎమ్మెల్యేని కలిసిన వారిలో 1వ డివిజన్ అరుణ కుమారి, 14వ డివిజన్ తూర్పాటి సులోచన, 43వ డివిజన్ ఈదురు అరుణ, 55వ డివిజన్ జక్కుల రజిత, 64వ డివిజన్ ఆవాల రాధికారెడ్డి, 65వ డివిజన్ గుగుల దివ్యారాణి ఉన్నారు.